సో ఎనీథింగ్ కెన్ బి డన్. ఐ థింక్ సొల్యూషన్ ఓరియంటెడ్ గా మనం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే ఓకే పూజిత గారు, మీకు కొన్ని మీరు యమున గారు మీరు మాట్లాడే ముందు ఒక్కసారి తమన్నా గారితో మాట్లాడడం. తమన్నా గారు, మీరు పర్సనల్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు, అంటే అది ఒక పర్సనల్ ఎలిగేషన్ కదా, సో మీ దగ్గర ప్రూఫ్ లేకపోతే అట్లా మాట్లాడచ్చు. నిజంగా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అంటే హేమ అమ్మాయిల్ని ఎరవేస్తుంది, సో చేయొచ్చా? ఇట్లా ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర? ప్రూఫ్లు అనే దానికన్నా కూడా ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి, అంటే యాక్చువల్లీ చూసుకుంటే తెలుగు టీవీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కరువైపోయారు. తెలుగు అమ్మాయిలే లేరు చెప్పాలంటే. ఒకప్పుడు విజయశాంతి గారు, రోజా గారు ఇలాంటి వాళ్ళు సూపర్ స్టార్స్ గా ఉన్నారు మన తెలుగు వాళ్ళే. కానీ ఈరోజు తెలుగు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పేరెంట్సే భయపడిపోతున్నారు. అమ్మ నా తెలుగు వాళ్ళని హీరోయిన్స్ చేయాలన్నా, ఆర్టిస్ట్ చేయాలన్నా ఎక్కడో, ఎందుకంటే ఇటువంటి కల్చరు జరుగుతుంది ఇండస్ట్రీలో, ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తున్నారని చెప్పి తెలిసినప్పుడు ఎవరైనా వాళ్ళ బిడ్డలను పంపించడానికి భయపడుతున్నారు. సో ఇలాంటి తప్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని వాళ్ళని అంతటితోనే అణిచివేస్తే, పట్టుకుని వాళ్ళని అంతటితోనే ఖండిస్తే రేపు రాబోయే తరంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పటి విజయశాంతి గారు, ఒకప్పటి రోజా గారు మన తెలుగు ఇండస్ట్రీకి వస్తారని ఒక ఆశతో ఇలాంటి తప్పులు ఎప్పటి నుంచో జరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి కార్యకలాపాలు జరుపుతున్నారు, జరిగిస్తున్నారు. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ వాళ్ళ పలుకుబడితో బయటకు వచ్చేస్తున్నారు దొరికినా సరే అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఎక్కడ ఇది నిజమే. ప్రూఫ్స్ అంటే ఆ ప్రూఫ్లు ఆ టైంలో నేను అక్కడ ఉండను, నేను ఎప్పుడు పబ్లిక్ వెళ్ళను, నాకు ఇష్టం ఉండదు. సో ఆ కల్చర్ కి నేను ఎంకరేజ్మెంట్ చేయను, సపోర్ట్ చేయను. అంటే డైరెక్ట్ గా ఆమె పేరు తీసుకుని మీరు అలా చెప్పారు కదా, సో అది పర్సనల్. ఇప్పుడు పోలీసులు ఆమెను పట్టుకున్నారు, ఆమె ఫోటోలు బయట పెట్టారు, ఆమె బ్లడ్ శాంపిల్స్ బయట పెట్టినాక కూడా తమన్నా సింహాద్రి పట్టించిందా? తమన్నా సింహాద్రి బ్లడ్ టెస్ట్ చేయించిందా? లేదు కదా. అవన్నీ జరిగిన తర్వాత, నేను టీవీలో చూసిన తర్వాత ఇవి జరిగినాయి కాబట్టే నేను స్పందించాను. ఇలాంటి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, వీటిని అప్పుడే చేయాల్సింది. ఎక్కడో పక్క స్టేట్ కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. ఏం మన తెలుగు పోలీసులు పని చేయట్లేదా? మన తెలుగు పోలీసుల్లో నిజాయితీ లేదా? అంటే పవర్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తారా మన తెలుగు పోలీసులు? తెలంగాణ పోలీసులు గాని, ఆంధ్ర పోలీసులు గాని? దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అంటే పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను వదలను, ఎప్పటికైనా పట్టిస్తాను అంటే దీని మీద ఫైట్ చేస్తున్నా. ఇద్దరి మధ్య రైవల్రీ. ఇప్పుడు సాంప్రదాయని శుద్ధపూసిని అన్నట్టు అన్యాయాలు జరిగినప్పుడు, ఒకప్పుడు కళ్యాణి గారు లాంటి వాళ్ళు, తప్పులు జరిగినప్పుడు కళ్యాణి గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు కళ్యాణి గారిది ఉంటే కళ్యాణి గారు నిజాలు మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారని కూడా చెప్పుకుంటూ వస్తున్నా. సో ఇలాంటిది ఏమి లేదు, మేము ఇత్తులు, మేము అత్తులు అంటే మరి ఇప్పుడు ఇవన్నీ ప్రూఫ్లతో బయటకు వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడిపోతే ఎట్లా ఉంటదండి? సో నేను చూసిందే, నాకు తెలిసిందే చెప్పాను. ప్రూఫ్లు అంటారా? నేను ఆ ప్లేసులకి వెళ్ళను, ఆ పబ్బులకి వెళ్ళను, ఆ రేవ్ పార్టీలకి వెళ్ళను. డ్రగ్స్ క్లియర్ చిట్ తెచ్చుకుని మీతో ఫైట్ చేసింది అనుకోండి, మీరు దాన్ని తట్టుకుంటారా? ఏం ఫైట్? కర్రల ఫైటా, బాంబుల ఫైటా, కత్తుల ఫైటా? పర్సనల్ ఫైట్ ఉంటది కదా. ఏం ఫైట్ ఉంటది? ఆమె అఫీషియల్ గా మీ మీద ఏమైనా యాక్షన్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తున్నారా ఏంటండి? బ్లడ్ శాంపుల్స్ తో దొరికినాక అన్ని బయటకు వచ్చాక ఒకవేళ ఆమె క్లీన్ చిట్ సపోర్ట్ చేసి క్లీన్ చిట్లు చేయండి, ఇలాగే నాశనం అయిపోతుంది సమాజం. మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నా ఇంతవరకు మీడియా కూడా బయట పెట్టలేదు, ఏ పోలీసులు పట్టుకున్నది లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు బయట పెట్టబట్టి మనం తెలిసి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం, ఖండిస్తున్నాం, స్పందిస్తున్నాం. అదేదో మనమే చేస్తుంటే ఎంత బాగుండేది. మొత్తం తెలుగు ఇండస్ట్రీని అంటున్నారు అని ఒక యాక్ట్రెస్ తేజస్విని మాట్లాడారు. ఇప్పుడు మీరు కళ్యాణ్ గారు, మీరు ఒక ఆర్టిస్టే, అంటే ఒకరిద్దరు చేసిన తప్పుకి మొత్తం తెలుగు ఇండస్ట్రీ అనడం అదే కదా మాట్లాడేది. కాదండి, ఇప్పుడు ఎవరు చేసినా తెలుగు ఇండస్ట్రీకి ఒక మచ్చబడింది. ఇండస్ట్రీలో మీరు ఎక్కడ చూసినా గట్టిగా మాట్లాడతామని ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఎక్కడ ఏదైనా వస్తే ఫస్ట్ నా దగ్గరకు వస్తున్నారు, అడుగుతారు, నేను ఉన్నట్టు చెప్తా, ఎవరున్నా నాకు అనవసరం, ఎందుకంటే మనం తప్పు చేయం. సో ఇంకోటి ఏంటంటే, మమ్మల్ని కూడా మీరు తిట్టారు అంటున్నారు కదా, మేము ఏం మాట్లాడి తిడుతూ ఉంటారు, వాళ్ళు కామెంట్స్ పెడతారనో తిడతారనో ఏం చేయకుండా ఉండలేము. కానీ మేము తప్పు చేస్తే మేము కూడా దొరుకుతాం కదా ఎక్కడైనా. కాబట్టి నేనేమంటాను, ఇండస్ట్రీ అన్నది చాలా అందరూ చూస్తున్నారు తెలుగు ఇండస్ట్రీ వైపు, చాలా అవార్డ్స్ వస్తున్నాయి,
చాలా ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే పుష్ప లాంటి మన ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి ఎక్కడో ఏదో చేసి దొరికితే వాళ్ళందరి దగ్గర చిన్న కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కన్నా చిన్నది ఒక విధంగా, కానీ అక్కడ వాళ్ళందరూ మనల్ని వేలు ఇలా చూపిస్తున్నారు. ఇలా వేలు చూపిస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తేజస్వినే కాదు, ఇంకా చాలా మంది వస్తారు బయటికి. ఇప్పుడు హేమ అనే ఆవిడ అక్కడ లేకపోతే మనకి ఎట్లా వస్తుంది, రాదు కదా. ఇప్పుడు మా అందరికీ కూడా మాట్లాడుతూనే ఉన్నారు, మీ తెలుగు ఇండస్ట్రీ ఆ సినిమా వాళ్ళకి పిల్లనివ్వద్దు, సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వద్దు, సినిమా వాళ్ళకి లోన్లు ఇవ్వద్దు. ఏంటి సినిమా వాళ్ళు తప్ప ఇంకొకరు లేరా వీళ్ళకి? సినిమా వాళ్ళు అందరూ తప్పుడు చేస్తారా? సినిమా వాళ్ళు అందరూ డ్రగ్స్ తీసుకుంటారా? సినిమా వాళ్ళు అందరూ తాగుతారా? సినిమా వాళ్ళు అందరూ పబ్కి వెళ్తారా? ఎవరికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. ఎవరన్నా వాళ్ళననాలి, కానీ ఇండస్ట్రీ మొత్తం మీద బురద చెల్లేసి అందరికీ ఆపాదించేసి ఇండస్ట్రీనే ఇలాగా, ఇండస్ట్రీనే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇండస్ట్రీ వల్లే పాడైపోతున్నారు వీళ్ళ వల్లే. అంటే చాలా మంచి పనులు చేసేది, కరోనా వచ్చినప్పుడు స్పందించేది ఇండస్ట్రీయే. ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అంతా స్పందించేది మేమే. ఎక్కడైనా ఉంటే మేము అన్నిట్లోనే ఉన్నాం, మంచిలో ఉన్నాం, చెడులో ఉన్నాం. డ్రగ్స్ అనగానే ఇండస్ట్రీ చాలా రాంగ్ అండి ఇది. నేనైతే దీన్ని ఖండిస్తాను. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజంలో ఏం చూపిస్తున్నారు, సమాజంలో సొసైటీ భయపడిపోద్ది. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఇలాగే ఉంటారు, ఇండస్ట్రీ అమ్మాయిలు ఇలాగే చేస్తారు. సో ఇలా బ్యాడ్ అనేది అయిపోయింది, సొసైటీలో పేరు పాడైపోయింది ఇండస్ట్రీ వాళ్ళకి. సో దీని వలన ఇలాంటి వాళ్ళని ఇక్కడతో ఇది చేస్తాయి. గాని మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. ఈ చెడు వాళ్ళకి చెడు అని వాళ్ళు మనకి తెలిసినప్పుడు వాళ్ళని అంత నిర్మూలించడానికి టైం వచ్చినప్పుడు దాని మీద మనం ఫైట్ చేయాలా. పోలీసులు ఇటువంటి ఎంతమంది ఉన్నారు అని చెప్పి దాన్ని తీసుకుని ఫైట్ చేయాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేను వైస్ ప్రెసిడెంట్ అని ఆవిడ పెట్టుకోవడమే పెద్ద బ్లండర్.